హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ స్వర్ణ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చాలా రుచికరమైన సింపుల్గా చేసుకునే వెల్లుల్లి కారం పొడి తయారు చేసుకుందాం. ఈ కారం పొడి ఇడ్లీ, దోశ, వడ ఇంకా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది. ఇంట్లో పథ్యం ఉన్న వాళ్ళకి కూడా ఈ కారం పొడి యూజ్ అవుతుంది. ఇంకేమీ అవసరం ఉండదు. మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో 3 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక 100 గ్రాముల ఎండుమిర్చిని వేసుకోవాలి. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మిర్చిని ఫ్రై చేసుకోవాలి. మిర్చిని కంటిన్యూస్గా ఫ్రై చేస్తూనే ఉండాలి. ఒకవేళ కలపకుండా వదిలేస్తే మిర్చి ఒకవైపు ఎక్కువగా ఫ్రై అవుతుంది. అప్పుడు కలర్ మారిపోతుంది. అందుకే నెమ్మదిగా ఓపికగా కలుపుతూ వేయించాలి. ఇలా వేస్తే మన కారం పొడికి మంచి రంగు, రుచి, వాసన వస్తాయి. మిర్చి 30% ఫ్రై అయ్యాక ఒక కప్పు శుభ్రంగా కడిగిన కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు 60% వరకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఈ పొడికి మంచి స్మెల్ని ఇస్తుంది. మీరు కరివేపాకుకు బదులుగా మునగాకు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల జీలకర్రను వేసుకొని వీటిని కూడా బాగా వేయించాలి. అన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారనివ్వాలి. వేడిగా ఉన్నప్పుడే గ్రైండ్ చేస్తే పొడి గట్టిగా అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్, పూర్తిగా పొడి చేయకుండా కొంచెం రఫ్గా ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు 20 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మరోసారి గ్రైండ్ చేయాలి. వెల్లుల్లిని పూర్తిగా పేస్ట్లా చేయకుండా కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేస్తే కారం పొడికి అస్సలు రుచి వస్తుంది. అంతే, అందరికీ ఇష్టమయ్యే ఎమ్మి ఎండుమిర్చి వెల్లుల్లి కారం రెడీ అయిపోతుంది. ఈ కారం పొడిని ఒక గ్లాస్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు తిన్నా మంచి స్మెల్ వస్తుంది. ఈ కారం పొడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని కలిపి తింటే అద్భుతంగా ఉంటుంది. ఇడ్లీ, దోశలకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేస్తే ఖచ్చితంగా మీకు చాలా నచ్చుతుంది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.